ఎన్కౌంటర్ జరిగింది. దంతెవాడ బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక మహిళా మావోయిస్టు మృతి చెందింది. ఎదురు కాల్పులు కొనసాగుతూ ఉన్నాయి. సంఘటనా స్థలం నుంచి ఒక రైఫిల్, మందుగుండు సామాగ్రి, ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సైదులు అందిస్తారు. సైదులు, ఛత్తీస్గఢ్ బీజాపూర్ లో నిత్యం తుపాకుల మోత మోగుతుంది. ఒకవైపు ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని మావోయిస్టులు వలసబాట పట్టినప్పుడు కూడా గ్రేహండ్ దళాలు, కేంద్ర రాష్ట్ర బలగాలు ఒకసారి కూమింగ్ పేరుతో మారణకాండకు సృష్టిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. నిన్న ఇటీవల కాలంలో 20 మంది పైగా మావోయిస్టులు మృతి చెందిన ఘటన మరొక మందికి మళ్ళీ ఈ రోజు కూడా దంతెవాడలో జరిగినటువంటి ఎన్కౌంటర్, దంతెవాడ బీజాపూర్ సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ లో ఒక మహిళా మావోయిస్టు మృతి చెందింది. మహిళా మావోయిస్టు మృతి చెందిన ఘటనలో దాదాపుగా రోజువారీ వస్తువులతో పాటు పలు ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇంకా కూమింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇరు పక్షాల నుంచి కూడా ఎదురు కాల్పులు అయితే కొనసాగుతున్నట్లు మనకు సమాచారం అందుతున్న పరిస్థితి. ఓవరాల్ గా చూసుకుంటే ఛత్తీస్గఢ్ మొత్తం కూడా దండకారణ్యంలో పూర్తి స్థాయిలో అటు బీజాపూర్ అదేవిధంగా రెండు దంతెవాడకు సంబంధించిన సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి గుట్టలు మొత్తం అటవీ ప్రాంతాన్ని మొత్తం కూడా దండకార్యాన్ని చుట్టుముట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. పెద్ద ఎత్తున మావోయిస్టులు మృతి చెందుతారని కూడా పోలీసు వర్గాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు మావోయిస్టు రహిత రాష్ట్రంగా దేశంగా ఉండాలని అమిత్ షా చేసిన ప్రకటనను వేగవంతంగా అటు కేంద్ర రాష్ట్ర బలగాలు అమలు చేస్తున్నట్టుగా మనకైతే అర్థమవుతుంది. థ్యాంక్ యూ సైదులు.